ఫ్రెండ్స్, ఇప్పుడే అందరూ వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగులకు పునర్వ్యవస్థీకరణకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, లోకల్ బాడీ, పిఎస్సిలోని సిబ్బంది పనితీరు, ఖాళీలో అవసరమైన సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి మానవ వనరుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో వచ్చేసి ఎంసీ ఆర్జెడ్డ్ అనగా డీజే శాంతికుమార్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ పే రివిజన్ కమిషనర్ ఎన్ శివకుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే బుధవారం అయితే జీవో అయితే జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ, వ్యయ నియంత్రణతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడం లక్ష్యంగా సర్కారు ఈ ప్రక్షాళనకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పిఎస్సీలు, లోకల్ బాడీ, యూనివర్సిటీలు, సంస్థలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, ఖాళీల అవసరం మించి ఉన్నటువంటి పోస్టులు, అవసరం లేని పోస్టులు, మార్పులు చేర్పుల ఆవశ్యకత కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తుందన్నమాట. అలాగే తాత్కాలిక సేవలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వివరాలపైన కూడా అధ్యయనం చేస్తుంది. 60 రోజుల నివేదిక అందజేస్తుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు పునర్వ్యవస్థీకరణపైన తుది నిర్ణయం తీసుకుంటారు. ఇందులో వచ్చేసి 8 లక్షల పైగా ఉద్యోగాలు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 8 లక్షల పైగా ఉంది. ఇందులో వచ్చేసి ప్రభుత్వ శాఖలో 3,25,982 మంది ఉన్నారు పనిచేస్తుండగా, గ్రాండ్ అండ్ ఇన్ ఎయిడెడ్ యూనివర్సిటీల్లో 36,094 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, ఎన్హెచ్ఆర్ పద్ధతిలో వచ్చేసి పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య 1,83,583 మంది వరకు అయితే ఉన్నారు. గౌరవ వేతనం అన్నారు అంటే ప్రతిపాదనకు సంబంధించి 2,41,068 మంది అయితే పనిచేస్తున్నారు. ఇందులో అవసరం లేని పోస్టులు ఏకంగా 26,711 మంది దాకా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మానవ వనరుల కమిటీ ఏ శాఖలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు, ఏ శాఖలో తక్కువ ఉన్నారు అనేటువంటి విషయం లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి 2 నెలల్లో నివేదిక అయితే ఇస్తుందన్నమాట. ఈ రిపోర్ట్ ఆధారంగా అవసరం లేని చోట ఉన్న ఉద్యోగులను అవసరం ఉన్న చోటుకి తరలించడమా, లేదంటే ఆయా చోట్ల రెగ్యులర్ ఉద్యోగులను సర్దుబాటు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంటికి పంపడం అనేటువంటి దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు ఒకరైతే చెబుతున్నారు.